అక్కడ ఒకవైపు రేవతి కుటుంబం చనిపోయింది. మీ సినిమా యూనిట్ అంతా దీనికి బాధ్యతగా వహించి నీ ఒక్కడి బెనిఫిటే 300 కోట్ల రూపాయలు కదా. నీలో లైట్ బాయ్కి ఇస్తున్నారా డబ్బులు, కెమెరామెన్కి ఇస్తున్నారా డబ్బులు? మరి మొత్తం నువ్వే తీసుకుపోతున్నావు కదా. ఆ హీరోయిన్కి వచ్చేసి 15 కోట్లు కదా. హీరోయిన్కి 15 కోట్లు, 15 లక్షలు ఇవ్వు నువ్వు. నీ సామాజిక బాధ్యత అది. అదేవిధంగా హీరో 300 కోట్లు కదా, కనీసం 25 కోట్ల రూపాయలు ఆమెకు ఎక్స్గ్రేస్గా ఇవ్వు. నీకు ఒక సినిమా పోతే నష్టం లేదు కదా. ఒక సినిమా పోతే నీ జీవితం ప్రాణం పోలేదు కదా. నీ ప్రాణం అయితే ఉంది కదా. రేపొద్దున మళ్ళీ ఇంకో సినిమా చేసుకుంటావు కదా. మరి ఆమె ప్రాణమే పోయింది కదా. మరి నీ 15 లక్షలు 10 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ఎటు వస్తాయి చెప్పు? నువ్వు 300 కోట్ల రూపాయలు ఒక సినిమా తీసుకుంటున్నావా? మరి నీ జీవితకాలంలో చేసే సినిమాలకు మొత్తానికి ఎన్ని వందల కోట్లు తీసుకుంటున్నావు? ఇదంతా ఈ సమాజం మీద వచ్చేటటువంటి ధనం కాదా? మరి దీనికి బాధ్యతగా ఉండవా? ఆ రేవతి కుటుంబానికి మీరు 25 కోట్ల రూపాయలు ఎంటైర్ యూనిట్ ఆఫ్ ది సినిమా, మీ పుష్ప యూనిట్ మొత్తం కూడా కలిపి 25 కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలి. ఆయన అడగకపోవచ్చు, ఆ కుటుంబ సభ్యుడు అడగకపోవచ్చు. కానీ నువ్వు తింటున్న తిండి ఎంత, నీకు ఇది ఎవరి మీద వస్తుంది, నువ్వు తినే తిండి ఎంత ఎవరి మీద వస్తుంది అనే దాన్ని గుర్తుపెట్టుకొని 25 కోట్ల రూపాయల వాళ్ళకు నువ్వు ఎక్స్క్రైజ్ చేయాలా. అమ్మ హీరోయిన్ గారు, మీరు కూడా 15 లక్షల రూపాయలు ఇవ్వాలి. లేకపోతే హీరోయిన్ గారిని కూడా ఇందులో అరెస్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది.